వెయ్యి గబ్బిలాలు చెవిలో అరుస్తున్నట్టుంటుంది డాక్టర్. ప్రతిదానికి ఒక డిఫరెంట్ శబ్దాలు ఉంటాయి. మీరు ఒక మంచి డాల్బీ ఫుల్ వాల్యూమ్ ఉన్న థియేటర్లో కూర్చోండి, యూ విల్ ఎక్స్పీరియన్స్ ది శబ్దం. జనరల్గా సినిమాకి పాజిటివ్ అంటే ఏం చెప్పుకుంటాం? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది అని. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాలో పాజిటివ్ అంటే సౌండ్ డిజైన్. శబ్దం ఉంది కానీ కథే సరిగ్గా లేదు. కామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ ఉంటే కానీ సినిమా స్క్రీన్ ప్లే మాత్రం గంగార్పణం. దానికి ఈ కేసుకి సంబంధం ఏంటి? శబ్దం. నాకు ఏ సినిమా అయినా సూపర్ గా ఉన్నా చండాలంగా ఉన్నా నో ప్రాబ్లం. కానీ ప్రాబ్లం అంతా ఈ ఆఫ్ బేక్డ్ సినిమానే. సినిమా సగం బాగుంది అనుకునే లోపు మిగతా సినిమా అస్సాంకి వెళ్ళిపోయింది. ఇలాంటి హర్రర్ సినిమాల్లో మెయిన్ గా క్లిక్ అవ్వాల్సింది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, ఆ దెయ్యం మోటో ఏంటి, ఆ ప్రొసీడింగ్స్. ఆ పార్ట్ లోనే ఈ సినిమా పెద్ద దబ్బేసింది. ఇంకా ఈ సినిమా స్టోరీ విషయానికి వచ్చేస్తే, ఒక కాలేజ్ లో ఇద్దరు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటారు. దాన్ని కవరప్ చేయడానికి ఈ ప్రిన్సిపల్ కాలేజ్ లో దెయ్యాలు ఉన్నాయి, ఏదో బీభత్సం జరిగిపోతుందని చెప్పి ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ని పిలిపిస్తారు. అండ్ మన ఆది పిన్సెట్టి యాజ్ వ్యోమ. ఈ కాలేజ్ మేనేజ్మెంట్ ఏమనుకుంటారంటే, మన వ్యోమ ఇన్వెస్టిగేట్ చేసి దయ్యాలు ఏమీ లేవు అని జస్టిఫికేషన్ ఇచ్చేస్తే ఈ గ్యాప్ లో ఈ సూసైడ్లు ఇవన్నీ అందరూ డైవర్ట్ అయిపోతారు. మనం జనరల్ గా క్రైమ్స్ జరిగినప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లు చూసాం, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్స్ చూసాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన తెలుగు తమిళ్లో పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ చూడబోతున్నాం. ఈ పాయింట్ భలే మజాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చనిపోయిన ఇద్దరు బాడీస్ చాలా వింతగా ఉంటాయి. ఇద్దరు బాడీస్ మీద ఒక రకమైన లోగో ఉంటది. అదే అన్నమాట ఈ కేసుకి ఒక పెద్ద క్లూ. అండ్ వాట్ ఈస్ ద బ్యాక్ అండ్ స్టోరీ ఆఫ్ దిస్ గోస్ట్? ఇదంతా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమా తప్పకుండా చూడాలి. ఈ డైరెక్టర్ ప్రీవియస్ గా చేసిన సినిమాలు క్రైమ్ 23 అండ్ వైశాలి సినిమాలో ఆ వాటర్ తో ఎలా చంపుతాడు ఒక రేంజ్ లో ఉంటది కదా, ఈ సినిమాలో కూడా అంతే. ఒక్కొక్కరిని ఆ శబ్దాలతో, ఆ ఇరిటేషన్ తో, ఆ అల్ట్రాసోనిక్ ఫ్రీక్వెన్సీస్ తో ఎలా చంపాడు అన్నది మెయిన్ ప్లాట్. ఇంక ఈ సినిమా పాజిటివ్స్ కి వచ్చేస్తే, ఆది పిన్సెట్టి వాయిస్, ఆ బేస్ వాయిస్ కి ఆ సీరియస్ యాటిట్యూడ్, చనిపోయే కూడా జీవం ఉంటుంది. ఆయన పక్కన ఉన్న కింగ్స్లే కామెడీ. తెలుగు డబ్బింగ్ ఎవడైతే రాశాడో గానీ అక్కడక్కడ ఏంద్రా బాబు మరి ఇంత నాటుగా రాశాడు అనుకోవచ్చు. బట్ లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అయితే అలా పంచెస్ పడుతూ ఉంటే అలా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటది. ఇదిరా సినిమా, ఇదిరా ఎక్స్పీరియన్స్ అంటే అనుకునే లోపు పోరా అన్నట్టు చేశాడు. నెగిటివ్స్ విషయం ఆగండి, ఇంకా చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఈ కలర్ గ్రేడింగ్ ఒకటి హాలీవుడ్ రేంజ్ లో ఉంటది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై తమన్ అండ్ సౌండ్ డిజైన్ అంతే. ఇంకా మనం నెగిటివ్స్ లోకి వెళ్ళిపోదాం. నెగిటివ్స్ లోకి వస్తే సిమ్రన్ ఉండే ప్లాట్, ఆ సెకండ్ హాఫ్ ప్రొసీడింగ్స్, ఫ్లాష్ బ్యాక్, ఈ డానియల్, డయానా, హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్, ఈ ఎపిసోడ్స్ అన్నిటికి హ్యాపీగా స్లీప్ వేసేయచ్చు భయ్యా. వాళ్ళు తీసుకున్న పాయింట్ అయితే ఎక్స్ట్రాడినరీ పాయింట్. అంటే ఏ సమస్యలైనా ఒక సంగీతంతో దాన్ని క్యూర్ చేయొచ్చని, హెల్త్ రిలేటెడ్ అయినా, మెంటల్ ఇల్నెస్ అయినా. బట్ మెసేజ్ బాగుంది, దాని ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదు. సో మనం అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తీసుకోలేమన్నమాట. ఈ తమిళ హర్రర్ సినిమాలకి ఏంటి భయ్యా, ఈ గబ్బిలాల ఫ్యాంటసీ. మొన్నేమో డిమోంటీ కాలనీ క్లైమాక్స్ అంతా గబ్బిలాలే. ఈ సినిమాలో కూడా గబ్బిలాలే అని వస్తా ఉంటాయి. బ్యాడ్ విఎఫ్ఎక్స్. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ హాఫ్ మీరు భలే ఎంజాయ్ చేస్తారు, దట్ ఈస్ ద సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. బట్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఆ బ్యాక్ అండ్ స్టోరీస్ ఏమి గ్రిప్పింగ్ గా ఉండవు. సో అప్పటికే సినిమా కొలాప్స్ అవుతుంది కాదు ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే అస్తానా చమ్మానా అంటే చమ్మానే. యాక్చువల్లీ గుడ్డి ఇద్దాం అనుకున్నా, బట్ ఆ ఫస్ట్ హాఫ్ చేసిన మ్యాజిక్ కి నాకు ఇంకా బ్రెయిన్ లోనే ఉంది. ఆ సౌండ్ ఎఫెక్ట్స్, ఆ కలర్ గ్రేడింగ్, ఆ హర్రర్. అంటే మనకి సినిమా ఎటు డీవియేట్ అవ్వదు, ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది, మనకి ఇంట్రెస్టింగ్ గా చూడాలి అనిపిస్తుంది. సో ఆ ఫస్ట్ హాఫ్ గురించి అయినా నేను ఇస్తున్నా చెమ్మ. నా పేరు ఆగతే ఆశీష్. ఇలాంటి వెరైటీ రివ్యూస్ కనుక మీకు నచ్చినట్టు అయితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సుయోధన, మన తక్షణ కర్తవ్యము ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యటము.